హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రథసప్తమి రోజు వెయ్యవలసిన రథం ముగ్గండి. మనందరి ప్రత్యక్ష దైవం, కులమత భేదాలకు అతీతంగా అందరి ప్రత్యక్ష దైవం అండి. మనకు ఆరోగ్యదాత మన ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానికి ఈరోజు పుట్టినరోజుగా మనందరం రథసప్తమిగా పిలుస్తాం కదా. ఎంతో విశిష్టతమైన ఈ రథసప్తమి రోజు ఇలా రథం వేసి ఆ భగవంతుణ్ణి ఇందులోకి ఆహ్వానం చేసి రమ్మని పిలవటమేనండి. ఇలా మనము స్నానం చేసి రథం మన ఇంటి వాకిలి ముందైనా, తులసి కోటైనా ఎక్కడైనా తొక్కని చోట వెయ్యాలండి. ఇలా మనం రథం వేసేటప్పుడు నామస్మరణ చేస్తూ అంటే ఆదిత్యాయ నమో నమః, ప్రత్యక్ష దైవా నమో నమః, నారాయణాయ నమో నమః, అలా సూర్య భగవాన్ నమో నమః అనే నామస్మరణ చేస్తూ ఈ రథం వేస్తూ తండ్రిని మన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ని ఆహ్వానం చేయటం. ఇలా మనసారా పిలిస్తే మన సూర్యభగవాన్ వచ్చేస్తారు కదా. అలా తులసి కోట కాడ మనం ఇలా వేస్తే చాలా శుభప్రదమండి. మనందరి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానికి నమస్కారం చేస్తే చాలండి. మనసారా చేతులెత్తి మన ప్రత్యక్ష దైవం తూర్పు కళ్ళి తిరిగి నమస్కారం చేస్తే చాలా ఇష్టమండి. అంటే సాంబశివయ్యకి అభిషేకం అంటే ఇష్టం. అలాగే వినాయక స్వామికి గరిక. అలా ఒక్కొక్క భగవంతులకి కొన్ని ఇష్టాలుంటాయి కదా. అలాగే మనకు కూడా కొన్ని ఇష్టాలుంటాయి. అలాగే మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానికి మనసారా చేతులెత్తి నమస్కారం చేస్తే చాలండి. ఈ రోజే కాదండి, ప్రతిరోజు మన ప్రత్యక్ష దైవాన్ని చేతులెత్తి నమస్కారం చేసి మనసారా తదేకంగా ఒక్క 5 నిమిషాలు చూస్తే చాలండి. ఇలా రథం వేసేటప్పుడు నామస్మరణ చేయటం అనేది అస్సలు మర్చిపోవద్దు. నామస్మరణ మనం పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నామస్మరణ చేస్తూ చేస్తే మన మనసు కూడా చెప్పలేనంత ఆనందం ఉంటుందండి. మా ఇంటి తులసి వాకుల ముందు ఇలా నేను సింపుల్‌గా ఇలా ఏసానండి. చూడండి, నాకు నచ్చింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఒక లైక్ కూడా ఇచ్చేసేసుకోండి. ఇలా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.